26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. శ్రీరామ జయం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. శివాజ గురవే, శివాజ గురవే. శ్రావణ మాసంలో సోమవారం శివారాధనకు ప్రత్యేకం. ఈ వ్రతం చేసే విధానం, శ్రావణ సోమవార వ్రతం అనే వ్రతం చేసే విధానం స్కాంద పురాణంలో ప్రత్యేకంగా తెలియజేయబడి ఉంది. ఈ వ్రత విధానము, ఆచరణ, కథ, నామావళి, సంకల్పము సమస్తము కూడా వ్రత చూడామణి అనే గ్రంథంలో మనం చూడవచ్చు. నభోమాసేందువాసరే అనే సూత్రాన్ని ఆధారం చేసుకొని శ్రావణ మాసమునకు సంస్కృతములో వేదములో నభోమాసము అని పేరు. ఈ శ్రావణ మాసములోని సోమవారం శివారాధనకు ప్రత్యేకం. ఈశ్వరుడిని ఆరాధన చేయడం అంటే ఉపవాస వ్రతాన్ని కొనసాగించడం. సాయంత్రం వరకు, ప్రదోష సమయం వరకు ఉపవాస వ్రతాన్ని పాటిస్తూ సాయంత్రం వేళ తిరిగి స్నానాదికాదులు చేసి పొడి వస్త్రములు ధరించి శివాలయానికి వెళ్ళినా లేదా మన గృహంలోనే పూజా స్థలంలో ప్రత్యేకమైన వేదిక ఏర్పాటు చేసుకుని మట్టితో కానీ వివిధ లోహములతో చేసినవి కానీ మన ఇంటిలో ఎటువంటి శివలింగములు ఉంటే అటువంటి శివలింగములను వేదిక పైన ఉంచి అభిషేక సేవతో ఆనందపరచాలి. విష్ణువు అలంకార ప్రియుడు, శివుడు అభిషేక ప్రియుడు. అలాగే మనలో ఒక ధర్మ సందేహం ఉంటుంది. ఇంటిలో ఎన్ని శివలింగాలు మనం ఆ పూజాగృహంలో భద్రపరచుకోవచ్చు, ఎన్ని శివలింగాలను పూజించాలి? ఒకే శివలింగాన్ని పూజించాలి. ఒకే శివలింగం ఇంటిలో పూజాగృహంలో ఉండాలి. మనం అరుణాచలానికి వెళ్ళినా, కాశీకి వెళ్ళినా, రామేశ్వరానికి వెళ్ళినా ఎన్నో శివలింగాలను ఇంటికి తీసుకువస్తూ ఉంటాం. తెచ్చి ఆ శివలింగాలు ఏవి కూడా పూజాగృహంలో భద్రపరచుకున్న రాదు. వాటిని తులసి గుమ్మంలో కానీ, ఎదరగా వసారాలో లేదా డ్రాయింగ్ రూములో, ఇతర బొమ్మల కొలువులలో అలంకరణ యోగ్యంగా భద్రపరచుకోవాలి. లేదా పూజాగృహంలోనే ఒక వేదిక ఏర్పాటు చేసి ఆ వేదిక పైన ఉంచాలి. నిత్య పూజలో మట్టుకు ఒకే శివలింగాన్ని మనం అభిషేక సేవతో ఆనందపరచవలసి ఉంటుంది. గృహే లింగద్వయం నార్చ్యం అంటూ శాస్త్ర ప్రమాణం. ఒకే శివలింగం. మహిళలు శివలింగాన్ని స్పృశించరాదు. ఇది శాస్త్ర విరుద్ధమైన విషయం. యజమాని పురుషుడు, మగవారు మాత్రమే శివలింగాన్ని తాకి చేతబుచ్చుకొని కడిగి తుడిచి మళ్ళీ అలంకరణ చెయ్యాలి. వారు లేని ఎడల ఇంటిలో ఉండే మహిళలు ఈశ్వరుని పైన కాసింత నీరు పోయవచ్చు, కానీ శివలింగమును తాకరాదు. పానవట్టము దిగువన ఉండేటటువంటి భాగము అది పార్వతీదేవి. ఆ పార్వతీ స్వరూపాన్ని పట్టుకొని మట్టుకు వేదిక పైన ఇలా ఉంచవచ్చు. శివలింగమును స్పృశించరాదు. ఇది శాస్త్ర ప్రమాణం. భక్తిభావంతో మనకు తోచిన ప్రమాణాలను అనుసరించి మనం చేయవచ్చును గాక. కానీ శ్రావణ సోమవారములో వ్రతం అన్న సంకల్పముతో ఈశ్వరాభిషేకం చేసే ఈ సందర్భంలో శివలింగం పైన బిల్వము, భస్మము, తడిసినటువంటి లేదా తడిపినటువంటి బియ్యము వీటిని మనం అర్పించాలి. ఈశ్వరుడు నివేదనలను కోరుకొనడు. కానీ మనం మన ఇంటి ఆచారాలకు అనుకూలంగా అరటిపళ్ళు, కొబ్బరి వక్కలు, యథాశక్తి లభించేటటువంటి పళ్ళు వీటిని నివేదనగా సమర్పించవచ్చు. ప్రధానమైన విషయం మట్టుకు శ్రావణ సోమవారం నాటి వ్రతంలో నమశివాయ, 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 నమశివాయ అంటూ శివనామస్మరణ చేయడం, మెడలో రుద్రాక్షమాలిక ధరించడం, నుదుటన భస్మరేఖలు అలదుకోవడం. మౌన వ్రతం అనుసరిద్దాం. మళ్ళీ రేపు కలుసుకుందాం. ఓం నమః శివాయ. శ్రీరామ జయం.